వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుంద జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. గవర్నమెంట్ ఎలా ఉంది సార్? ప్రస్తుతం బాగానే ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని భవిష్యత్తు ఫలితం ఉంటుందని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తు ఫలితం అంటే ఎలా సార్? ఇప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. అవన్నీ అప్పటికప్పుడే ప్రొడక్షన్ రాదు కదా, కానీ టైం పడుతుంది. అవి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్తో పోల్చుకుంటా లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? లాస్ట్ గవర్నమెంట్ అంటే పోయిన దాని గురించి చెప్పాల్సినంత అవసరం ఉందా? అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ గవర్నమెంట్ లో అనే ఏపీ అని అన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? వ్యక్తిగతమైనటువంటి లాభాలు అయితే పొందింది, కానీ కామన్గా వచ్చేటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. అది ఒక రకమైనటువంటి ప్రజా వ్యతిరేక పాలన నా లెక్కలో. కాబట్టి ఆ పరిపాలనని నేను గౌరవించను, అభినందించను కూడా. అంటే ప్రజా వ్యతిరేకత పాలన అంటే ఎలా సార్? ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే సంక్షేమం ఇచ్చింది అవన్నీ ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. ప్రజా వ్యతిరేక పాలన అంటే ఏంటి సార్ అసలు? ప్రజా వ్యతిరేక అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే గౌరవిస్తూ బయట ఉండేటువంటి ఇతర పార్టీల వాళ్ళని అణిచివేసే ద్వారా ఒకటి ప్రధానమైనటువంటిది అవరోధం. అదే కాకుండా కొన్ని పక్షపాత వైఖరితో పనిచేశాడు. అలాగే కొన్ని సెల్ఫిష్ యాక్టివిటీస్ తీసుకున్నాడు. అంటే ఏదో రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడం, పుస్తకాల మీద తను బొమ్మలు వేసుకోవడం, అవి స్వార్థపరులు చేసేటువంటి పనులు. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు చేసే పనులు కాదు. దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అదే అభివృద్ధికి 10 మందికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి పనులు చూస్తుంటే బాగుండేది. ఇప్పుడు కూడా చాలా విషయాల్లో డబ్బులు అనవసరమైన ఖర్చు చేస్తున్నారు తప్ప ఈ ప్రజల్ని చాలా వరకు అంటే రేట్లు పెంచేశారు. ఆ ఖర్చులు తగ్గించేసి ఇవన్నీ ఎందుకు నియంత్రించట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు కదా సార్. ఆ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు దుబారా జరుగుతుంది, దాన్ని ప్రజా పెట్టచ్చు కదా, వాళ్ళ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు గెలిచారు అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. ఆ కోట్లన్నీ ప్రజాసేవక లేకపోతే సంపాదించుకోవడానికి దానికి డబ్బులు. కాబట్టి ఆ సంపాదనలో వచ్చేటువంటి ఫలితం వాళ్ళు లెక్కేసుకుంటారు, కమిషన్లు చూసుకుంటారు, ఏదో రకరకాలుగా సంపాదించుకుంటారు. అది ఇవాళ కామన్, దాని గురించి కామెంట్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రజలకి ఇవాళ ప్రభుత్వాలు గెలిచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను నిస్వార్థంగా పనిచేస్తానని వేదిక మీద చెప్పడమే కానీ ఎవరో చేయరు. ప్రతిదానికి ప్రతిఫలం చూసుకుంటారు. కాబట్టి దాని గురించి కామెంట్ చేయాల్సినంత అవసరం లేదు. అది మరి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పోలీసులు కూడా విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేస్తున్నారు. మొన్న చూస్తే లాకప్ డెత్ కానీ ఇలాంటివన్నీ మనం ఎలా చూడొస్తారు ప్రజాస్వామ్యంలో? ప్రభుత్వపు వీక్నెస్ కొంత ఉంటుంది. రెండోది ఆనవాయితీతో వచ్చేటువంటి అధికార దర్పం ఉంటుంది. పోలీసు వ్యవస్థ అంటేనే రకరకాలు, ఇప్పుడుగా అది పుట్టింది, ఎప్పటి నుంచో నిర్బంధం చేయడం, కొట్టడం, హింసించటం, వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు పోలీసులు. కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని రావు. అది బాధాకరమైనటువంటి విషయమే కాదనరు. ఇప్పుడు గత ప్రభుత్వాలు కూడా సుధాకర్ లాంటి డాక్టరు ఆయన్నే బజార్లో పడేసి చంపేశారు. ఏం చెప్తా, ఆయన ఉండగా కూడా తగలబెట్టినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇవాళ పోలీస్ వ్యవస్థలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేయకపోతే బ్రతకలేరు. చదువుకొని మరి ఇంత చదివి ఇంత మంచి ఉద్యోగాలు సాధించావు, మరి మాకంటూ ఒక న్యాయంగా నిబద్ధతగా పనిచేయరంటారా? చేయలేము. ఈ వ్యవస్థలో ఇది క్యాపిటలిస్ట్ కంట్రీ. పెట్టుబడిదారీ ప్రభుత్వాల్లో చెప్పుకోవడం అంటే నాకే బాధగా ఉంటుంది. ఎందుకంటే చేయలేరు వాళ్ళు. వాళ్ళకి యంత్రాంగం కావాలి. పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు పనిచేస్తారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని అన్నమానం పంపిస్తారు. అందుకని తప్పనిసరిగా వాళ్ళు చేయాల్సిందే, తప్పదమ్మా. మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్లు మారే అవకాశం ఉందంటారా? ప్రభుత్వాలు మారే అవకాశం ఉందంటారా? ఇదే ప్రభుత్వం ఉంటే అంటే ప్రజలకి అభివృద్ధి కానీ మంచి కానీ జరగాలంటే
ప్రభుత్వాలు మారాలంటారా? ఇవే ఉంటే బాగుంటుంది. లేదు, ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందినప్పుడు మళ్ళీ వీళ్ళే కావాలని కోరుకుంటారు. ఆ మూలాలు అందలేదనుకో ఆ ప్రభుత్వాన్ని దించేస్తారు, మరో ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం. లేదు, నాట్ బ్యాడ్. గతం కన్నా చాలా బెటరు. ఇంకొంచెం మాడిఫికేషన్ చేయాలి. గతం కంటే ఏం బెటర్? అంటే ఈ ఆర్టీసీ బస్సులు, అట్లాగే పెస్టిసైడ్స్, రైతులు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల నరాల వీక్నెస్లు వస్తున్నాయి, జనాలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విజన్ పోతుంది. అన్ని విధాల పెస్టిసైడ్స్ వల్ల చాలా భయంకరమైన లాస్ ఉంది పబ్లిక్కి. ఈ ఆర్టీసీ పెట్టేసి అంటే ఇది సరి చేసుకోవచ్చు. అది మాత్రం 100% కేర్ తీసుకోకపోతే 30 ఏళ్ళకే నరాల వీక్నెస్లు వచ్చేస్తాయి. 35 ఏళ్ళకి విజన్ పోతుంది, కిడ్నీలు పోతాయి. గత గవర్నమెంట్లో జగన్ మద్యం తాగి ఎట్లా నాశనం అయ్యారో, భవిష్యత్తులో పెస్టిసైడ్స్ కంట్రోల్ చేయకపోతే అదే కండిషన్ వస్తుంది. మరి అదే ముందు ఇప్పుడు కూడా అమ్ముతున్నారా? అది మందు కాదు, అది మందు వేరు. మీరు ఓకే, మీరు చెప్పారు. నేను చెప్పింది లెక్కరు. గతంలో లెక్కరు, ఇప్పుడు పెస్టిసైడ్స్. వరికి మనం స్ప్రే చేసే పెస్టిసైడ్స్ దాన్ని కంట్రోల్ చేయకపోతే గతంలో మందు దాగి ఎట్ట తెచ్చారో అదే కండిషన్ జరిగిద్దన్నారు. గతంలో ముందు దాగి చనిపోయారన్నారు. మరి ఇప్పుడు ముందు పరిస్థితి ఏం మారలేదు కదా సార్, అలాగే ఉన్నాయి కదా మందులు. నాకు తెలిసి ముందు అలవాటు నాకు లేదు కాబట్టి మా మందు గురించి తెలియదు. అయితే ముందు పరిస్థితి అంటే అడ్డమైన బ్రాండ్లు పెట్టారు, కల్తీ మందులు. ఇప్పుడు బాబు గారి ప్రభుత్వంలో బ్రాండ్లే అని చెప్పేసి కూడా అంటారు అంతే. ఇప్పుడు నువ్వు దొంగని నన్ను అన్నావు, నువ్వు దొంగని ఈ అబ్బ దొంగ నీ అమ్మ దొంగ అంటాను అంతే తప్ప రియల్గా గతంలో ప్యూర్ ఆల్కహాల్ వేసి దగ్గర 30 ఏళ్ళ మంది చచ్చిపోయారు. ఇప్పుడు డబ్బులు గవర్నమెంట్ నుంచి డబ్బులు దోసుకుంటే పర్లేదు, కానీ ప్రాణాలు దోసుకుంటే అట్ట. మరి ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కేసులు అంటున్నారు. అసలు అంతా ఎక్కువైపోయిందని అంటున్నారు. దేని గురించి రాజ్యాంగం నడుస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతారు. నేను చెబుతా, 100 చెబుతా. కాకపోతే గతం కన్నా చాలా బెటరు. చిన్నవి మాత్రం మాడిఫికేషన్ చేసుకోవాలి. చిన్న చిన్న అదే చెప్పట్లా. ఆర్టీసీ బస్సులు చాలక పాత బస్సులు వేయటం, సింగిల్ డోర్ బస్సులో ఎంతమంది ఎక్కుతారు? సింగిల్ డోరే ఉంటుంది, అందరూ ఎక్కలేరుగా. చాలా బస్సుల విషయంలో కేర్ తీసుకోవాలి. సరే, మరి ఈ ఫ్రీ బస్ తగ్గించేసి ఛార్జీలు పెడితే బాగుంటుంది. ఈ ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. లేడీస్కి హాఫ్ టికెట్ మెయింటైన్ చేస్తే అది అనవసరమైన ప్రయాణాలు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. జెంట్స్ కంటే మామూలే, లేడీస్కి మినిమం హాఫ్ టికెట్. ఇప్పుడు 20 రూపాయలు జరిగినా అనుకో, 10 రూపాయలు పెడితే వాళ్ళకి ఆ 10 రూపాయలు విలువ తెలుస్తుంది. ఇప్పుడు తెలియట్లేదు. అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి ఎలా ఉంది సార్? పర్లేదు, మరి రానున్న రోజుల్లో మళ్ళీ బాబు గారే వస్తే బాగుంటుంది. గ్యారంటీగా వస్తారు. ఇప్పుడు జరగబోయే డెవలప్మెంట్ని బట్టి 100% వస్తారు. మరి ఈసారి అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. అవన్నీ మనం పట్టించు అంటే ఆయన్ని అరెస్ట్ అవ్వాలి, ఆయన జైల్లో పెట్టాలని మేమేం అనుకోవట్లా. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం బట్టి పాలన నాట్ బ్యాడ్, బాగుంది, ఇబ్బంది లేకుండా ఉంది.